ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్చ్ యూపీఎస్సి. ఈ వీడియోలో మనం ఏదన్నా పార్టీని నేషనల్ పార్టీ ఎప్పుడు చేస్తారు, ఇంకా స్టేట్ పార్టీని ఎప్పుడు చేస్తారు అంటే వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ అనేవి చూద్దాం. సో ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో చూద్దాం. ఫస్ట్ మనకు ఏదన్నా నేషనల్ పార్టీ లాగా డిసైడ్ చేయాలంటే వాళ్ళకు 6% ఆఫ్ ఓట్స్ అనేవి రావాలన్నమాట. దేనిలో అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇంకా లోక్సభలో దేనిలోనా రావచ్చు. మనకు 6% ఆఫ్ జనరల్ ఎలక్షన్లో ఉంటాయి కదా, దానిలో 6% ఓట్స్ రావాలి. ఎన్ని స్టేట్స్లో అంటే 4 స్టేట్స్ కంటే ఎక్కువ స్టేట్స్లో మనకు 6% ఆఫ్ ఓట్స్ కంటే ఎక్కువ రావాలి. ఇదొకటి. దీనికి అడిషనల్గా మళ్ళీ లోక్సభలో 4 సీట్లు గెలవాలన్నమాట. ఇది ఫస్ట్ కండిషన్. ఓకే, 6% ఆఫ్ ఓట్స్ రావాలి, 4 స్టేట్ల కంటే ఎక్కువ, ఇంకా 4 స్టేట్స్ కంటే ఎక్కువ 4 స్టేట్లు, ఇంకా లోక్సభలో మనకు 4 సీట్లు గెలవాలి. అప్పుడు ఆ పార్టీని నేషనల్ పార్టీ అనవచ్చు. ఒకవేళ అది కూడా కాకపోతే ఇంకో క్రైటీరియా ఏంటంటే 2% ఆఫ్ లోక్సభ సీట్స్. 2% అంటే ఇప్పుడు సపోజ్ 100 సీట్స్ ఉంటే దానిలో 2 సీట్స్ గెలిస్తే ఎన్ని స్టేట్స్లల్లో అంటే 3 స్టేట్స్లల్లో. ఓకే, 3 స్టేట్స్లలో 2 గెలిస్తే అప్పుడు మనకు నేషనల్ పార్టీ డిక్లేర్ చేయొచ్చు అనమాట. 2% ఆఫ్ లోక్సభ సీట్స్ ఇన్ 3 స్టేట్స్, అప్పుడు నేషనల్ పార్టీ లాగా చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా కాలేదు అంటే ఇంకోలా ఎట్లా రికగ్నైజ్ చేస్తారంటే 4 స్టేట్స్లో రికగ్నైజ్డ్ పార్టీ లాగా ఉంటే అప్పుడు దాన్ని నేషనల్ పార్టీ అని అనవచ్చు. సో మనకు బేసికల్గా నేషనల్ పార్టీ రిలేటెడ్ ఓన్లీ 3 క్రైటీరియా ఉన్నాయి. ఏంటంటే 6% ఆఫ్ ఓట్స్, ఇంకా 4 స్టేట్స్, ఎక్కడెక్కడ అంటే లోక్సభలో కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో రెండిట్లో ఏదన్నా పర్వాలేదు. ఓకే, ప్లస్ మళ్ళా 4 సీట్లు అనేవి లోక్సభలో గెలవాలి ఓవరాల్గా. ఓకే, నెక్స్ట్ క్రైటీరియా ఏముంది? 2% లోక్సభ సీట్స్ ఇన్ 3 స్టేట్స్. దాని తర్వాత రికగ్నైజ్ పార్టీ 4 స్టేట్స్. నెక్స్ట్ మనం స్టేట్ పార్టీ, రికగ్నైజ్ పార్టీ ఎట్లా చేస్తారు? ఎట్లా అంటే మనకు 6% అనేవి ఓట్స్ అనేవి రావాలన్నమాట జనరల్ ఎలక్షన్స్లో, ప్లస్ 2 సీట్స్ అయితే గెలవాలి మనం. ఓకే, 6% ఆఫ్ ఓట్స్ రావాలి, 2 లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ గెలిచి ఉండాలి. ఓకే, ఇది కాలేదు. నెక్స్ట్ క్రైటీరియా ఏంటంటే 6% ఆఫ్ ఓట్స్ ఎక్కడంటే లోక్సభలో ఏదైతే స్టేట్ నువ్వు కంటెస్ట్ చేస్తున్నావో దానిలో ఉంటుంది కదా లోక్సభ సీట్స్. సో దానిలో నీకు 6% ఆఫ్ ఓట్స్ అనేవి రావాలన్నమాట, ప్లస్ ఒక లోక్సభ సీట్. ఓకే, 6% ఆఫ్ ఓట్స్ రావాలి లోక్సభ, అదే నువ్వు ఉండే తెలంగాణలో అనుకో, అక్కడ నీకు ఒక లోక్సభ సీట్ వస్తే నువ్వు అప్పుడు ఒక స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీ లాగా కావచ్చు అనమాట. అంటే మన టీఆర్ఎస్ ఉండే కదా, బీఆర్ఎస్ ఉంది టీఆర్ఎస్. సో అట్లా. దాని తర్వాత ఒకవేళ ఇది కూడా కాలేదంటే ఇంకో క్రైటీరియా ఏంటంటే 3% ఆఫ్ సీట్స్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకే, 3% ఆఫ్ సీట్స్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటే మనకు ఏదైతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి కదా, సో ఇప్పుడు 100 సీట్స్ ఉంటే నువ్వు 3 సీట్లు గెలిచినా, లేదంటే ఇప్పుడు 200 ఉంది, 200లో 3% ఎంత? 6 సీట్స్. 6 సీట్స్ గెలిచినా లేదంటే 3 సీట్స్, ఏది ఎక్కువ ఉంటే అది. ఓకే, ఒకవేళ అట్లా గెలిస్తే నేను స్టేట్ పార్టీ లెక్క చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇది కూడా కాలేదు, నెక్స్ట్ క్రైటీరియా ఏంటంటే ఇప్పుడు నీకు 100 సీట్స్ ఉన్నాయి ఒక స్టేట్లో, సపోజ్ లోక్సభ సీట్స్. సో దానిలో నువ్వు ఏం చేయాలంటే 25 సీట్స్కి ఒక సీట్ నువ్వు గెలిస్తే అప్పుడు నేను స్టేట్ పార్టీ కింద రికగ్నైజ్ చేస్తారు. సో అట్లా నువ్వు స్టేట్ పార్టీ కింద రికగ్నైజ్ కావాలంటే నీకు 100 సీట్స్ ఉంటే నువ్వు 4 సీట్లు గెలిస్తే అప్పుడు నేను స్టేట్ రికగ్నైజ్ పార్టీ లెక్క చేస్తారనమాట. దాని తర్వాత ఒకవేళ ఇది కూడా నీకు కాలేదంటే ఇంకో క్రైటీరియా ఏంటంటే 8% ఓట్స్ తెచ్చుకోవాలన్నమాట. ఎప్పుడంటే లోక్సభలో అన్నా అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో అన్న జనరల్ ఎలక్షన్స్ టైంలో. సో 8% ఆఫ్ ఓట్స్ వస్తే నేను స్టేట్ పార్టీ కింద రికగ్నైజ్ చేస్తారనమాట. సో ఇది ఎప్పుడు యాడ్ చేసిందంటే 8% ఆఫ్ ఓట్స్ది 2011లో అనమాట. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. దెర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో అందుకోసం ఫోకస్ చేయాలి.
బాయ్.